ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 455వ నామం సువ్రత, అంటే మంచి వ్రతములు కలిగిన వాడు అని అర్థం. దీక్ష కలిగిన భగవంతుడని విశిష్టమైనటువంటి వ్రత దీక్షలు ఎన్నో ఉంటాయి. అవి అన్నీ కూడా భగవత్ స్వరూపమని, మరి సువ్రతుడని పేరు వచ్చిందని శంకరుల వారి భావన. ఆర్తత్రాణపరాయణ స్వామి, ఆ ఆర్తత్రాణపరాయణత స్వామి వ్రతం ఒకసారి శరణన్న వారికి అభయప్రదానం చేయటం నా వ్రతం అని శ్రీరాముని అభిభాషణం. శత్రువునైనా సరే నన్ను వచ్చి అర్థిస్తే, ఆశ్రయిస్తే నేను వాళ్లకు క్షమాభిక్ష, ఆశ్రయము తప్పకుండా ఇస్తాను అని పరమ గొప్ప వాక్కుని శ్రీరాముడు చెప్పాడు. అట్లాగే దేవతలకు అమృతం కోసం క్షీరసాగర మథనం అనేటువంటి మంచి వ్రతాన్ని నడిపించిన వాడు పరమాత్ముడు. ఆ క్షీరసాగర మథనంలో మరి ఆ ప్రణాళిక ఆయనే ఏర్పాటు చేసి, ఆయనే చెప్పి, ఆయనే అమృతాన్ని స్వీకరించమని, సాధించమని చెప్పినటువంటి వాడు ఆయనే. వాళ్లకు మరి శక్తి చాలకపోతే మళ్ళీ ఆయనే వచ్చి చక్కగా ఆ కొండ కింద మరి ఆ కొండని కవ్వంగా చేసుకోమని, వాసుకుని తాడుగా చేసుకోమని, రాక్షసుల సహాయం కూడా తీసుకుని చిలకమని, సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుందని చెప్పింది ఆయనే. చెయ్యటానికి వీళ్ళకి శక్తి చాలకపోతే ఆయనే వచ్చి చక్కగా మరి కూర్మావతారాన్ని ధరించి కొండ కిందకు చేరి దాన్ని మునిగిపోకుండా చేసి, మరి వాళ్ళు చీలుకుతుంటే దాన్ని చక్కగా నిలబెట్టి అమృతాన్ని సాధించేదాకా ఆయన అలాగే ఆ వ్రతాన్ని పూర్తి చేశాడు. మరి పూర్తి చేసిన ఆయన ఊరుకున్నాడా? మరి అమృతం వచ్చే ముందు ఎన్నో వచ్చినాయి. ఆ అమృతానికి ముందు ఎన్నో వస్తే అవన్నీ కూడా ఎవరికి ఏది చెందాలో అది అన్నీ చెందినాయి. మరి ఆ గరళం వస్తే గరళాన్ని శంకరుని ప్రార్థిస్తే ఆ గరళాన్ని ఆయన స్వీకరించాడు. ఆయన కంఠం దగ్గర దాన్ని ఆపేశాడు. అందుకని ఆయన్ని నీలకంఠుడు అంటారు. అక్కడ నీలంగా తయారైంది. అది నీలకంఠుడు అనే పేరు ఆయనకి అలా వచ్చింది. అంతా మరి సముద్ర మథనమయ్యి దేనికోసమైతే చేశారో దాన్ని వాళ్ళు సాధించుకున్నాక అమృతం వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు సమస్య. అందరూ మరి గొడవ పడటం, అందరూ నాకే కావాలంటాం. మరి దానికి మోహిని రూపాన్ని ధరించి వచ్చి మళ్ళీ వయ్యారాలు ఒలికిస్తూ ఎవరికి ఏది పంచాలో, ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ, ఎవరికి ఎలా ఏది చేయాలో పంచాలో పంచి తరింపజేసినటువంటి పరమాత్మ నారాయణుడు మరి సువ్రతుడు. అది ఒక వ్రతంగా చెప్పాడు, చేయించాడు. ఆయనే మళ్ళీ సహాయం చేశాడు. ఆయన లేకపోతే ఆ వ్రతం పూర్తయ్యేది కాదు. అట్లా మంచి వ్రతాన్ని నడిపించినటువంటి శ్రీ మహావిష్ణువు గనక ఆయన్ని సువ్రతుడు అన్నారని మరి శంకరుల వారి భావన. ఆయన సంకల్పం సామాన్యమైనదా? అమోఘమైనది, అద్భుతమైనది, అందరికీ క్షేమాన్ని కలిగించేది, లోక కళ్యాణం కోసం చేసేదే. ఆయన ఏది చెప్పినా మరి అందరి క్షేమం కోసమే చెప్తాడు. స్వార్థంతో కాకుండా పరార్థమై, అంటే ఎదట వాళ్లకు
శుభాన్ని కలిగించేటువంటి మంచి వ్రతాలను ఆయన అనుష్ఠిస్తూ ఉంటాడు, అనుష్ఠింపచేస్తూ ఉంటాడు. అటువంటి స్వామిని సువ్రతుడు అన్నారని పరాశరులు భావించారు. ఆయన చేసినట్లు కనపడిన అనేక మరి రామావతారాన్ని ధరించి ధర్మం అనే సువ్రతాన్ని ఆయన నిష్టగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఆ వ్రతాన్ని పూర్తి చేసి ఆయన పరిపూర్ణుడయ్యాడు, పరిపూర్ణ అవతారంగా చెప్పారు. మరి అలా చెప్పటము ఆయనే చేస్తాడు, చెయ్యటము ఆయనే చేస్తాడు, చేయించటానికి సహకారము ఆయనే చేస్తాడు. స్వామికి ఇంకో కర్తవ్యం అనేది ఏమీ లేదు ప్రత్యేకించి. ఇదంతా సృష్టిస్తాడు, వీటిని సృష్టిని పోషిస్తూ ఉంటాడు. ఆ పోషణలో భాగాలే ఈ ప్రణాళికలు, వ్రతాలు అన్నీ కూడా. మంచి మంచి వ్రతాలను చేయించదలిచి అందరికీ ప్రేరణ కలిగించి శక్తినిచ్చి ఆయన దగ్గర ఉండి అన్ని వ్రతాలని కూడా పూర్తి చేయించేటువంటి స్వామి గనక సువ్రత అన్నారు. ఇదే పని ఆయనకేముంది, సృష్టి స్థితి లయము ఆయన చేసే పనులే అవి. ఈ పనుల్లో మరి ఆయన మంచి వ్రతాలను చేయిస్తూ ఉండే స్వామి. ఏమి చేసినా ఆయన ఏది చేసినా ఈ జీవకోటిని అంతటిని ఉద్ధరించటానికే చేస్తాడు అనే విషయాన్ని గట్టిగా మనసులో మరి దృఢపరచుకోవాలి. అప్పుడే మనస్సుకు శాంతి, ఆనందము, అదే నిజమైన జ్ఞానము. ఆ జ్ఞానమే పరమజ్ఞానానికి దారితీస్తుంది, పరమాత్మ సన్నిధికి తీసుకెళ్తుంది. ఎవరిని గురించి చక్కని వ్రతం చేయబడుతుందో అతనే సువ్రతుడు. ఆయనే చేయిస్తాడు, మళ్ళా ఆయన గురించే ఆయనే చేయిస్తాడు. ఇక జగత్తును రక్షించేటువంటి మంచి వ్రతం కలిగిన స్వామి, మంచి వ్రతాలు చేయించే స్వామి గనక సువ్రతుడు అన్నారని సత్యసంధుల వారు పేర్కొన్నారు. ధర్మజ్ఞులు స్వామిని ఓం సువ్రతాయ నమః అని ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా సువ్రతము అంటే మంచి పనుల్లో కలిగేటువంటి సంకల్పమే మంచి వారిని రక్షిస్తూ ఉంటుంది. సు అంటే మంచి, వ్రతము అంటే దీక్షగా చేసేది. ఏదైనా ఒక మంచి పనిని దీక్షగా సంకల్పించి చేస్తే అది సువ్రతము అవుతుంది. అలాంటి సువ్రతము చేసేవాడు, చేయించేవాడు, చేయటానికి సంకల్పాన్ని కలిగించేవాడు, మరి సహాయం చేసేవాడు అన్నీ ఆ స్వామే కనుక ఆయన్ని సువ్రత అన్నారు. అటువంటి సత్కర్మల్లో ఉన్నటువంటి వ్రతమే నారాయణ స్వరూపము. ఏ వ్రతమైనా ఆయన యొక్క స్వరూపమే, ఆయన యొక్క ప్రణాళికే. అది సర్వ జనులకు క్షేమకారకం, అందరి లోక కళ్యాణార్థమే ఏదైనా ఆయన చేస్తాడు కనుక ఆయన్ని సువ్రత అన్నారని మనకి చక్కగా ఈ నామం ద్వారా మనకి తెలియజేశారు. పరమాత్మ సువ్రత అయినటువంటి పరమాత్మను మనం వేడుకుంటూ, స్వామి మాతో మంచి వ్రతాలను చేయించి దానికి నీ సహకారము జోడించి మా మనస్సులు మంచి సంకల్పం వైపు, పనులు జ్ఞానం వైపు, నడక పరమార్థం వైపు నడిపించి మంచి సువ్రతాన్ని మాతో చేయించి మాకు మంచి సద్గతిని మాకు ప్రసాదించు. నీ దరికి చేరటమే, నీ అనుగ్రహాన్ని పొందటమే మాకు సద్గతి. అటువంటి సువ్రతాలు చేయించి మాకు మంచి గతిని, సుగతిని మాకు కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ
మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం.